తిరుత్తణి నుంచి మేము బయలుదేరి నెక్స్ట్ ఏ టెంపుల్స్ చూసాము అనేది ఈ వీడియోలో అయితే చూసేయండి. అండ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే లైక్ చేసేయండి. తిరుత్తణి నుంచి స్టార్ట్ అయిన తర్వాత మేమైతే డైరెక్ట్గా కాంచీపురం అయితే వెళ్ళామండి. ఇక్కడ మెయిన్గా చూడాల్సిన టెంపుల్స్ ఏంటంటే శివకంచి, విష్ణుకంచి అండ్ అలాగే కంచి కామాక్షి అమ్మవారి గుడి. మేము వెళ్తుంటేనే ఫస్ట్ మాకు ఇలా శివకంచి అయితే దర్శనం ఇచ్చింది. మేము వెళ్తున్న రోజు అయితే ఇక్కడ మొత్తం అంతా కూడా కన్స్ట్రక్షన్ వర్క్ అయితే జరుగుతుంది. గోపురం అయితే చూడడానికి కంప్లీట్గా ఎలా అయితే చేయలేదు, బట్ చూడడానికి అయితే చాలా అద్భుతంగా ఉంది. ఎన్నో సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ గుడి అయితే తప్పకుండా చూడాల్సిన ప్రదేశం అనే చెప్పాలి. అండ్ ఇక్కడికి వెళ్ళిన తర్వాత మనసుకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇక్కడ ఏకాంబరేశ్వర స్వామి దర్శనం అయితే మాకు చాలా బాగా జరిగింది. అండ్ ఆ రోజైతే మేము చాలా చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాము. ఎందుకంటే ఇంకొక 20 మినిట్స్లో టెంపుల్ టైం క్లోజ్ చేసేస్తారు అనగా మేమైతే వెళ్ళామన్నమాట. సో లక్కీగా మేమైతే శివుడి దర్శనం అయితే చేసుకున్నాము. అండ్ ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోదగినవి ఈ హాల్ లాంటి ప్రదేశం అనమాట. చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. చాలా చాలా పురాతనమైన టెంపుల్ ఇది. అండ్ స్తంభాలు, దానిపైన ఉన్న నమూనాలు, ఆ బొమ్మలు చాలా బ్యూటిఫుల్గా చెక్కారు. అండ్ ఇక్కడ ఇంకొక బ్యూటిఫుల్ అట్రాక్షన్ ఉంది. అదేంటంటే మామిడి వృక్షం అనమాట. సుమారుగా 3500 సంవత్సరాల పాత చెట్టు ఇది. అంత ఏజ్ ఉన్న వృక్షం ఇప్పటికీ కూడా చాలా కలకల్లాడుతూ చాలా అందంగా అయితే ఉంది. ఈ వృక్షానికి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా ఇలా ఒక బోర్డు పైన అయితే చాలా లాంగ్వేజెస్లో ఇచ్చారు. ఒకసారి పాజ్ చేసుకొని మొత్తం అదంతా కూడా చదవండి. చాలా అద్భుతంగా అనిపించింది. అండ్ ఆ తర్వాత అయితే అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత మేము బయట ఇంకా చాలా ప్రాంగణం అయితే ఉంది, అది కూడా చూడడానికి అయితే వెళ్ళాము. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 12 o'clock వరకే ఉంటుందండి. అండ్ అలాగే ఈవినింగ్ 4 o'clockకి మాత్రమే రీఓపెన్ చేస్తారు. సో ఈ మధ్యలో ఎవరైనా వెళ్ళి దర్శనం చేసుకోవాలి అని అయితే అనుకోవద్దండి. చాలా తక్కువ టైంలోనే ఉన్న 3 టెంపుల్స్ కూడా కవర్ చేయాలి అనే ఒక టైం టెన్షన్ అయితే ఉందన్నమాట. సో ఫైనల్గా అయితే ఇక్కడ దర్శనం చేసుకొని వచ్చేసాము. నాకైతే అస్సలు టెంపుల్ నుంచి బయటికి రావాలి అని అయితే అనిపించలేదు, బట్ ఏం చేస్తాం, తప్పదు కదండి. ఇంకా అక్కడి నుంచి అయితే మేము బయలుదేరి బయటకు అయితే వచ్చేసాము. ఇంకా ఆ తర్వాత అయితే లంచ్ చేసేసి ఆ తర్వాత కంచి కామాక్షి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళాము. ఈ టెంపుల్ అయితే వన్ ఆఫ్ ద శక్తిపీఠాల్లో ఒకటండి. చాలా చాలా బాగుంది. అండ్ ఇక్కడ మేము వెళ్ళేటప్పటికి ఈవినింగ్ 4 o'clock అయిపోయింది. ఎందుకంటే 4 o'clockకి మాత్రమే దర్శనం ఓపెన్ చేస్తారనమాట. సో అప్పటికి చాలామంది అయితే క్యూ లైన్స్లో వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ వేరే ఆప్షన్ అయితే లేదండి. టికెట్ తీసుకొని స్పెషల్ ఎంట్రీ దర్శనాలు అలాంటివి అయితే ఏమీ లేవు. మనం ఎవరమైనా సరే అలా క్యూ లైన్లో దర్శనానికి నిలబడి అలా ఫ్రీ దర్శనానికి మాత్రమే వెళ్ళాలన్నమాట. సో అదైతే నాకు బాగానే అనిపించింది. ఎందుకంటే దేవుడి ముందు ప్రతి ఒక్కళ్ళు ఈక్వలే కదండి. సో అలాగే నాకైతే బాగానే అనిపించింది ఫీలింగ్. కాకపోతే ఏంటంటే కొంచెం టైం టెన్షన్ కదా, ఎందుకంటే ఇంకా కాస్త టైంలోనే మళ్ళీ విష్ణు కంచికి కూడా వెళ్ళాలి అన్న ఫీలింగ్లో ఉన్నాము. అండ్ ఇక్కడ కనిపిస్తున్న చెట్టు ఉంది కదా, ఇది ఏం చెట్టు మీకు ఎవరికైనా తెలిస్తే నాకైతే కామెంట్స్లో షేర్ చేయండి. ఇది నేను శివకంచిలో కూడా చూశాను, సేమ్ ఇదే చెట్టుని. అండ్ ఇక్కడ కనిపిస్తున్నారు కదా, సేమ్ ఇలాగే లోపల అమ్మవారు అయితే ఉన్నారు. ఫోన్స్ అవన్నీ ఎలో చేయరు కాబట్టి నేను లోపల ఏ విధమైన ఫోటోషూట్ చేయలేదన్నమాట.
ఇప్పుడైతే మేము విష్ణు కంచికి అయితే వచ్చేసాము. చిన్నప్పటి నుంచి నాకు చాలా చాలా కోరికండి ఇక్కడున్న వెండి బల్లి బంగారు బల్లిని ముట్టుకోవాలి అని. బట్ ఎన్నిసార్లు ట్రై చేసినా నాకైతే అస్సలు పాసిబుల్ కాలేదు. తిరుపతి అయితే చాలాసార్లు వచ్చి వెళ్ళాం కానీ ఇలా విష్ణు కంచి వరకు అయితే రావడం కుదరలేదు. బట్ దేవుడికి ఇప్పుడైతే నా మీద అనుగ్రహం కలిగిందో ఏమో, ఇన్నాళ్ళకి నాకైతే అవకాశం ఇచ్చారు. ఇక్కడ తమిళనాడులో ఉన్న టెంపుల్స్ అన్నీ కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో చెబితే బుక్స్లో చూస్తే వీడియోస్లో చూస్తే ఏంటో అనుకున్నాం కానీ ఒక్కసారి ఆ డోర్స్ని చూడండి ఎంత పెద్దవిగా ఉన్నాయో. ఒక చిన్న చీమల్లా ఉన్నాం అనమాట వాటి ముందు మనం. అంత పెద్ద పెద్ద డోర్స్ అనమాట. అండ్ ఇలాగే లోపల కూడా పెద్ద పెద్ద తాళం కప్పలు మీకు ముందు ముందు వీడియోలో కనిపిస్తాయి. సో చూడండి, చాలా అద్భుతంగా అనిపించింది. ఎవరైనా చూసుంటే కనుక మీ ఫీలింగ్ ఏంటో నాతో కామెంట్స్లో షేర్ చేయండి. అండ్ ఇక్కడ కూడా నియర్లీ మేము వచ్చేటప్పటికి 5:30 అయింది టైము. కంచి కామాక్షి అమ్మవారి గుడిలో మాకు చాలా ఫాస్ట్గానే దర్శనం అయిపోయింది. బట్ ఇక్కడ విష్ణు కంచిలో మాత్రం చాలా చాలా పెద్ద క్యూ లైన్స్ ఉన్నాయి. మేము అనుకున్న దానికంటే కూడా చాలా ఎక్కువ టైం పట్టేసింది. ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్క టెంపుల్ని కూడా విజిట్ చేయాలి అని చెప్పి క్యూ లైన్స్ అన్నిటిని కూడా టెంపుల్ మొత్తం కనపడేలాగా ప్రతి ఒక్క దేవుణ్ణి మనం దర్శించుకునేలాగా అయితే ప్లాన్ చేశారు. ఇక్కడ కూడా ఎలాంటి స్పెషల్ టికెట్స్ స్పెషల్ దర్శనాలు లేవండి. ఎవరైనా సరే క్యూ లైన్లో వెళ్ళి చూడాల్సిందే. అండ్ ఇప్పటికైతే మాకైతే కంప్లీట్గా టైర్డ్ అయిపోయి ఎగ్జాస్ట్ అయిపోయామన్నమాట. ఇంతసేపు క్యూ లైన్స్లో నించుని అలా ట్రావెల్ చేసుకుంటూ వచ్చి. బట్ ఆ దేవుడే మమ్మల్ని అయితే ముందుండి నడిపించారని అనిపించింది. ఆ టెంపుల్ని చూడంగానే పాజిటివ్ వైబ్స్ అయితే వచ్చినాయి మాకు. అండ్ ఇక్కడైతే వీడియో ఫోటోషూట్స్ అలాంటివన్నీ చేసుకోవచ్చు అనమాట. అంటే టెంపుల్ బయట వరకు అయితే ఓకే, బట్ దేవుణ్ణి అది చూపిస్తూ అయితే అలో చేయలేదు. ఇదిగో చూసారా పెద్ద తాళం కప్ప, ఇందాక నేను చెప్పాను కదా అది ఇదే. అండ్ ఇలా పైకి ఎక్కంగానే మనకి వెండిపల్లి బంగారుపల్లి అన్నీ దర్శనం ఇస్తాయి అనమాట. ఆ పైన కనిపిస్తూ ఉంటాయి, అది కూడా చూసేయండి. ఇక్కడితో డే 1 అయితే కంప్లీట్ అయిపోయిందండి. మేమైతే ఇంకా మళ్ళీ రిటర్న్ జర్నీ స్టార్ట్ చేసాము. బ్యాక్ టు తిరుపతి అనమాట. దారిలో కొంచెం లైట్గా టిఫిన్ అది తినేసి మేమైతే ఇంకా సత్రానికి వెళ్ళి ఫుల్గా రెస్ట్ తీసుకుంటాము. ఎందుకంటే నెక్స్ట్ డే మాకు తిరుమలలో అయితే మాకు స్వామివారి దర్శనం అయితే ఉంది ఈవినింగ్. సో అక్కడికైతే వెళ్ళాలి. సో అవన్నీ కూడా నేను ఇంకా చాలా బ్యూటిఫుల్ జర్నీ అయితే ఉంది, అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. అప్పటి వరకు స్టే ట్యూన్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.